హైదరాబాద్ ఇక తెలంగాణ ఏపీల ఉమ్మడి రాజధాని హోదా తొలగిపోనుందా అంటే అవునని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కారణం మరో వారం రోజుల్లోనే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగియనుంది. ఏపీ విభజన చట్టం ప్రకారం 2 తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించే గడువు జూన్ 2వ తారీఖుతో ముగియనుంది. దీంతో హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఏపీకి మారుస్తూ వచ్చారు. అయితే 2016 నుంచి 90% కార్యాలయాలు తెలంగాణ నుండి ఏపీకి మార్చడం జరిగింది. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం నోటీసుల నేపథ్యంలో గత ఏడాది సీఎం జగన్ అన్ని భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని, మిగిలిన అన్ని కార్యాలయాలను ఏపీకి తరలించాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు ఆదేశించారు. ఆ ప్రకారం కొన్ని న్యాయశాఖ కార్యాలయాలను కర్నూలుకు తరలించగా మిగిలిన కార్యాలయాలను విజయవాడ, గుంటూరుకు తరలించారు. అయితే ఏపీ తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగే గడువు జూన్ 2వ తేదీలోపు ముగియనున్నందున హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న భవనాలన్నింటినీ ఖాళీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి మరోసారి నోటీసు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఏపీ ఈఆర్సీ కార్యాలయాన్ని హుటాహుటిన కర్నూలుకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇక హైదరాబాద్ తెలంగాణ ఏపీల ఉమ్మడి రాజధాని హోదా నుంచి తొలగిపోవడం ఖాయమని అనుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.